ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. 2024 డిసెంబరు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం. ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మనకి ఏ విధంగా ఉంది మన రాశికి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా పరిహారం చేసుకుంటే మనం అభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారు అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి ఈ మిథున రాశి వర్తిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి కూడా ఈ మిథున రాశి వర్తిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి కూడా ఈ మిథున రాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. అలాగే కా కి అనే మీ పేరులో మొదటి అక్షరంలో వచ్చిన వారికి అంటే మృగశిర నక్షత్రం ఈ మిథున రాశి యొక్క ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. అలాగే కు కా జ్ఞ చ అనే అక్షరాలు కల వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం అన్నమాట. ఈ నక్షత్రం గల వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు కూడా తప్పకుండా వర్తిస్తాయి. అలాగే ఈ మిథున రాశి వారికి పునరసు నక్షత్రంలో ఉన్న కే కోహ అనే మొదటి అక్షరం మీ పేరులో కలవారికి పునర్వసు నక్షత్రం అన్నమాట. అంటే మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తించేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఈ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. వీరికి వివాహాది శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. మీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలలో కూడా పాల్గొనటం కూడా జరుగుతుంది కుటుంబ సమేతంగా. మిత్రులతోటి బంధువులతోటి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, వివాదాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వల్ల కొంచెం ఒత్తిడిలు ఏర్పడతాయి, స్థాన చలనం కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా కొన్ని బదిలీలు కూడా ఉంటాయి. వీరికి తెలియకుండానే బదిలీలు ఏర్పడే స్థానచలనం ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు మీకు పొంచి ఉంటాయి. కాబట్టి మీరు బయలుదేరేటువంటి వేళా విశేషం చూసుకోండి. మంచి సమయాల్లో బయలుదేరండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు బయలుదేరేటప్పుడు వెల్లుల్లిపాయ కూడా జేబులో వేసుకొని వెళ్ళడం వల్ల మంచిగా ఉంటుంది. మీరు కారులో వెళ్ళేటైతే కారులో వెల్లుల్లిపాయ ఒకటి పడేసుకోండి. అలాగే బైక్లో వెళ్ళేటట్టయితే బైక్లో ముందు వైపు ఉన్నటువంటి బ్యాగ్లో వెల్లుల్లిపాయ ఎప్పుడూ ఉంచుకోండి. అలాగే ఒక 11 ఖర్జూరాలు కూడా ఒక ఎర్రబట్టలో కట్టి మీరు పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు కలగకుండా ఉంటాయి. అలాగే మాసం మధ్య నుంచి మటుకు చాలా బాగుంటుంది ఈ మిథున రాశి వారికి. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మిథున రాశి వారు. అంటే ఎప్పటి నుంచో మీకు ఒక కోరిక ఉంటుంది, మంచి వాహనం కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి అనేటువంటి యోగం కూడా ఉంది. అలాగే స్త్రీలకు ఉన్నటువంటి ఎప్పటి నుంచో కోరిక బంగారం కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలనే కోరిక కూడా ఈ మాసంలో తప్పకుండా మీకు నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. మీకు కావలసినటువంటి దుస్తులు కూడా, ఖరీదైన దుస్తులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి చాలా బాగుంటుంది. వీరు మీ తెలివితేటలతో మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి 3వ వారం నుంచి చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న విధంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే విదేశాల్లో సీటు సంపాదించి అక్కడ ఉండాలి అనుకునే వారికి కూడా తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు. విదేశాల్లో ఉండే స్నేహితులు కూడా మీకు సహకరించేటువంటి యోగం ఉంది ఈ మిథున రాశి వారికి. అలాగే గ్రీన్ కార్డు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మిథున రాశి వారికి సరి అయిన సమయానికి గ్రీన్ కార్డు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి తప్పకుండా మంచి జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు ప్రాణాన్ని ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే పెద్దలతోటి సంప్రదించి వాళ్ళ వివాహం కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి రావలసినటువంటి ఎప్పటి నుంచో రావలసినటువంటి పని చేసిన డబ్బులన్నీ కూడా సరి అయిన సమయానికి మీకు అందుబాటు అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ తప్పకుండా
ఫలిస్తాయి మీ ప్రయత్నాలని. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ఆనందదాయకంగా ఉంటారు. ఎప్పటినుంచో ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు మటుకు కొంత కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వారు ఆ ఒత్తిడికి తట్టుకోలేకపోతారు. కొంత మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఆ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి మంచి స్నేహితులు అంటే మంచి మంచి స్నేహితులు కూడా మీకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. వీరు అనుకోని విధంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి బాగా కలుగుతుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా విదేశాలు పంపించేటువంటి అధికారులు ఉంటారు. వీరిని అనుకోకుండా విదేశాలకు వెళ్ళడానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరు ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. తల్లిదండ్రులకి తర్వాత చెప్పడం కూడా జరుగుతుంది. వారు ఒప్పుకుంటారు. అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. అలాగే బైకులు, కార్లు కూడా కొనేటువంటి యోగం కూడా ఉంది. ఇంకా అనేక రకమైనటువంటి తీర్థయాత్రలు కూడా తిరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. వీరు ఇంకా మంచి మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడట్లయితే వీరికి బుధుడికి పచ్చ పెసలు కేజింబావు, బుధవారం నాడు బుధుడికి పూజ చేసి పచ్చ పెసలు కేజింబావు దానం చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే గణపతిని గరికతోటి మీరు పూజించటం వల్ల ఈ గణపతి యొక్క అనుగ్రహ కటాక్షానికి పాత్రలవుతారు. ఏ పనైనా విజయవంతంగా సాధించేటువంటి అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయడం వల్ల గణపతికి చాలా మంచిది. విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మీకు తోచినంత మీ శక్తి కొలది ఒక మనిషికి కానీ 10 మందికి కానీ తోచిన విధంగా అన్నదానాన్ని చేయండి. బీదవారికి అన్నదానం చేయండి. మీకు వస్త్రదానం చేయడం వల్ల కొన్ని కర్మల నుంచి బయటపడతారు బీదవారికి. ఇలా చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడటమే కాకుండా ఆనందదాయకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానపరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సంతానం లేని వారికి కూడా ఆ భగవంతుడి అనుగ్రహ కటాక్షాల వల్ల సంతాన యోగం కూడా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల అనారోగ్యం నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.